వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సొరంగంలోకి స్టీల్ పైపులు, చిక్కుకున్న వారి రక్షణకు చర్యలు. లౌకిక రాజ్య రక్షణ అభ్యుదయవాదుల కర్తవ్యం. గోరా 121వ జయంతి సభలో సిపిఐ ఏపీ స్టేట్ కౌన్సిల్ కార్యదర్శి కె రామకృష్ణ. నేటి నుంచి రాష్ట్రంలో కులగణన. దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స. ప్రజారోగ్య విప్లవం. అమల్లోకి ఏపీ భూ హక్కుల చట్టం. ఇకపై కల్తీని ఇట్టే పసిగట్టవచ్చు. గాజాలో మృత్యు దిబ్బలుగా ఆసుపత్రులు. రిషి సునాక్ కు పదవీ గండం. గిరిజనుల సంక్షేమానికి 24,000 కోట్ల పథకం. మునగ పువ్వుతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. సొరంగంలోకి స్టీలు పైపులు, చిక్కుకున్న వారి రక్షణకు చర్యలు. ఉత్తరకాశీ సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులకు ఆక్సిజన్, మంచినీరు, టీ, ఆహారం ప్యాకెట్లు, మందులను ట్యూబుల ద్వారా లోపలికి పంపిస్తున్నామని అధికారులు వివరించారు. కార్మికులు 400 మీటర్ల వెడల్పుండే బఫర్ జోన్లో చిక్కుబడిపోయారన్నారు. వారు తేలిగ్గా నడవవచ్చు, గాలి పీల్చుకోవచ్చునని వివరించారు. అందరూ ఆరోగ్యంగా హుషారుగానే ఉన్నారన్నారు. చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మకాల్ యమునోత్రి జాతీయ రహదారిలో సిల్క్యారా దండల్గావ్ మధ్య నిర్మిస్తున్న సొరంగం ఆదివారం ఉదయం సిల్క్యారా వైపు కూలిన విషయం తెలిసినదే. సొరంగంలో చిక్కుబడిన వారిలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన వలస కార్మికులు ఉన్నారు. వీరిని బయటకు తీసుకువచ్చేందుకు మంగళవారం సహాయక సిబ్బంది వెడల్పైన స్టీల్ పైపులను సొరంగంలోకి పంపే పనులను చేపట్టారు. లౌకిక రాజ్య రక్షణ అభ్యుదయవాదుల కర్తవ్యం. గోరా 121వ జయంతి సభలో సిపిఐ ఏపీ స్టేట్ కౌన్సిల్ కార్యదర్శి కె రామకృష్ణ. లౌకిక రాజ్యమైన భారతదేశంలో ఈనాడు మతోన్మాద శక్తులు ప్రబలుతున్నాయి. లౌకిక తత్వం విషయంలో ప్రభుత్వం ఉదాసీనత వైఖరే వీటికి మరింత దోహదపడుతోంది. భారతదేశ సౌభాగ్యానికి, మనుగడకి లౌకిక తత్వ పాలన అత్యంత అవసరమని మాజీ శాసనసభ్యులు, సిపిఐ ఏపీ స్టేట్ కౌన్సిల్ కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు ఉదయం నాస్తిక కేంద్రంలో జరిగిన గోరా 121వ జయంతి సందర్భంగా జరిగిన సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, మన రాజ్యాంగం సెక్యులర్ సోషలిస్ట్ భావాలకు ప్రతిబింబమని, అటువంటి రాజ్యాంగ రూపాన్నే మార్చేయాలనే ప్రయత్నం కనబడుతోందని అన్నారు. మైనారిటీ వర్గాల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయన్నారు. పాలనలో మైనారిటీ వర్గాల వివక్షత, నిర్లక్ష్యం కనబడుతుందన్నారు. ఇది ప్రమాదకరమైన ధోరణి అన్నారు. గోరా గారు మానవత్వం కోసం, సమానత్వం కోసం, సామాజిక విలువల కోసం, వ్యక్తి స్వేచ్ఛ కోసం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేశారో దానిని అభ్యుదయవాదులందరూ గుర్తు చేసుకోవాలన్నారు. లౌకిక రాజ్యానికి కలుగుతున్న ప్రమాదాన్ని గుర్తించి కలిసికట్టుగా పోరాడవలసిన తరుణం వచ్చిందన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కులగణన పేరిట జరుగుతున్న సర్వే జనాలలో కులతత్వం, మతతత్వం పెంపొందిస్తుందన్నారు. సంక్షేమ రాజ్యంలో ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా వెనుకబడిన వాళ్ళందరికీ కులాలకి, మతాలకి ప్రమేయం లేకుండా తోడ్పడవలసిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఈ కులాల సర్వేలో ఏ కులానికి, మతానికి చెందని నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు, కమ్యూనిస్టులను లెక్కించేందుకు ఎటువంటి కాలం లేదని, దాని వలన జనాభా సర్వేలలో వీళ్ళని విస్మరించడం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా సర్వేలో కులం, మతంకి చెందిన వాళ్ళకే స్థానం ఉందని, ఇది లేని వాళ్లను లెక్కించడానికి ఎటువంటి కాలం లేదని, ఇది సెక్యులర్ రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతమైనదని అన్నారు. కుల సర్వే జరిగే దాంట్లో ఏ కులానికి, మతానికి చెందని వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖలు వ్రాసామని తెలియజేశారు.
ఈ సదస్సులో మోతుకూరి అరుణకుమార్, మొహమ్మద్ ఆజాం, నియంత ప్రసంగించారు. ప్రజా గాయకులు పిచ్చయ్య గీతాలాపన చేశారు. తొలుత డాక్టర్ మారు స్వాగతం పలకగా రష్మి వందన సమర్పణ చేశారు. రాష్ట్రంలో నేటి నుంచి కులగణన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన ఈ రోజు ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా రామచంద్రాపురం, వైఎస్ఆర్ జిల్లా అచ్చవల్లి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేలపర్తిపాడులోని గ్రామ సచివాలయాలతో పాటుగా విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలోని గుణదల 3వ వార్డ్ సచివాలయం, నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని అరుంధతివాడ వార్డ్ సచివాలయాల పరిధిలో పైలట్గా కులగణన చేపట్టారు. ఆయా సచివాలయాలలో 100 ఇళ్లలో ఈ కులగణన నిర్వహిస్తున్నారు. దీనికి ఆయా సచివాలయాల సిబ్బంది, ఎంపీడీఓలు, తహసీల్దారులు, నగర మున్సిపల్ కమిషనర్లను నియమించడం జరిగింది. అనంతరం స్థానిక సచివాలయాల సిబ్బంది ఆయా వాలంటీర్ల కస్టర్ల పరిధిలో కులగణన చేపడతారు. గాజాలో మృత్యుదిబ్బలుగా ఆసుపత్రులు. గాజాలో పరిస్థితులు నానాటికి విషమిస్తున్నాయి. కరెంట్ తదితర సదుపాయాలతో పాటు నిత్యావసరాలన్నీ పూర్తిగా నిండుకోవడంతో కొద్ది రోజుల క్రితం నుంచే పూర్తిగా పడకేసిన ఆసుపత్రులు క్రమంగా మృత్యుదిబ్బలుగా మారుతున్నాయి. రోగులు, నవజాత శిశువుల నిస్సహాయ సామూహిక మరణాలకు వేదికలుగా మారుతున్నాయి. గాజాలోని ప్రధాన ఆసుపత్రి ఆల్ షిఫాలో మృతుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నట్లు స్పష్టమైంది. ఏకంగా 179 మృతదేహాలను ప్రాంగణంలోని ఒకే చోట సామూహికంగా ఖననం చేసినట్లుగా ఆసుపత్రి డైరెక్టర్ తెలియజేశారు. వీరిలో చాలా మంది ఐసీయూ రోగులు, నవజాత శిశువులేనని సమాచారం. అక్కడ 30కి పైగా శవాలను ఖననం చేస్తుండగా చూసినట్లుగా ప్రత్యక్ష సాక్షి కూడా వెల్లడించారు. పలు ఇతర ఆసుపత్రుల్లోనైతే మృతదేహాలు కుళ్ళి దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర గాజాలో అల్ అహ్లీ బాప్టిస్ట్ ఆసుపత్రి మాత్రమే కాస్తో కూస్తో పనిచేస్తోంది. కరెంట్ లేకపోవడం, ఆక్సిజన్ ఇంధనంతో పాటు ఆహార పదార్థాలు, నిత్యావసరాలన్నీ నిండుకోవడంతో అది కూడా ఏ క్షణమైనా పూర్తిగా మూతపడే పరిస్థితి. మరోవైపు గాజా అంతటా ఎటు చూసినా వ్యర్థాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మురుగునీరు పొంగి పారుతుంది. వీటి ద్వారా ఇప్పటికే పలు అంటురోగాలు ప్రబలుతున్నాయి. ఇవి మరింత విజృంభిస్తే గాజా మరుభూమిగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. చలి, చెదురుముదురు వర్షాలతో పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఇక కల్తీని ఇట్టే పసిగట్టవచ్చు. పాలు, పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలు, ఆహార పదార్థాలు, మంచినీరు, మాంసం, గుడ్లు, రొయ్యలు, ఎరువులు, మందుల్లో కల్తీనిక ఇట్టే పసిగట్టవచ్చు. ఇందుకోసం 11 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో నిర్మించిన దేశంలోనే తొలి అతిపెద్ద స్టేట్ సెంట్రల్ ల్యాబొరేటరీ అందుబాటులోకి వచ్చింది. పులివెందుల్లోని ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ ప్రాంగణంలో ఈ అత్యాధునిక ల్యాబొరేటరీని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాలల్లో నాణ్యతను అంచనా వేసేందుకు రాజమండ్రి, కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందుల, అనంతపురం సహకార పాల డైరీల్లో హై ఎండ్ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. అత్యాధునిక స్టేట్ సెంట్రల్ ల్యాబ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, వీటన్నిటిలోని పురుగు మందుల అవశేషాలు, యాంటీబయోటిక్, పశువైద్య అవశేషాలు, భారీ లోహాలు, మైక్రో టాక్సిన్లు, వ్యాధి కారకాలను నిర్దేశిత గడువులోగా గుర్తించవచ్చు. భౌతిక రసాయన జీవనాణ్యతను విశ్లేషించి ధృవీకరణ పత్రాలు అందించవచ్చునని, ఇక కల్తీలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చునని అధికారులు అందించిన సమాచారం. దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స, ప్రజారోగ్య విప్లవం. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య సహాయం అందక ఇబ్బంది పడటానికి వీల్లేకుండా ఫ్యామిలీ డాక్టర్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు సీఎం వైఎస్ జగన్. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారేమోనని
మరో అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని జల్లెడపట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి ఉచిత చికిత్సలు చేపట్టి వైద్యపరంగా చేయిపట్టి నడిపించడం కోసం ఆరోగ్య సురక్షకు శ్రీకారం చుట్టారు. ఈ ఆరోగ్య సురక్ష క్యాంపులకు వచ్చిన వివిధ అనారోగ్య బాధితుల్లో మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. ఇలా 86,108 మందిని ఇప్పటి వరకు రిఫర్ చేయగా వీరందరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేపడుతోంది. గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు ఖరీదైన చికిత్సలను పూర్తిగా ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటోంది. ఆఖరికి వీరు ఆసుపత్రులకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే అందిస్తోంది. ఒక్కొక్కరికి 500 చొప్పున దీనికై అందిస్తోంది. ప్రతి రెఫరల్ కేసును స్థానిక పిహెచ్సి వైద్యుడు, ఏఎన్ఎం, సిహెచ్ఓల ద్వారా పర్యవేక్షిస్తూ వైద్యం అందించేలా చూస్తున్నారు. రిషి సునాక్కు పదవీ గండం. తన మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి కొత్త విధానానికి తెరలేపిన యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి రిషి సునాక్ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవలసిన పరిస్థితి తప్పేలా లేదు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సొంత పార్టీ ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ తాజాగా 1922 కమిటీ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీకి లేఖ వ్రాశారు. రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇలాంటి డిమాండ్ తెరపైకి రావడం ఇదే మొదటిసారి. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. యూకే మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు వీర విధేయుడిగా పేరుగాంచిన ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ రాసిన అవిశ్వాస లేఖ చర్చనీయాంశంగా మారింది. జరిగింది ఇక చాలు, రిషి సునాక్ ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది అని ఎక్స్లో జెన్కిన్స్ పోస్ట్ చేశారు. అవిశ్వాస లేఖను కూడా జత చేశారు. ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పదవి ఊడడానికి ముమ్మాటికి సునాక్ కారణమని ఆయన ఆరోపించారు. సుయేలా బ్రేవర్మన్ను హోంమంత్రి పోస్టు నుంచి తొలగించడాన్ని నిజాలు మాట్లాడినందుకే ఆమెపై వేటు వేశారని ఆక్షేపించారు. సునాక్ రాజీనామా కోసం తన సహచర ఎంపీలు కూడా గళమెత్తుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమలులోకి ఏపీ భూ హక్కుల చట్టం. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో భూ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023ని ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నెంబర్ 512ను జారీ చేసింది. దాని గెజెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలయ్యింది. ఇటీవలే ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు. భూ హక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్ తయారు చేస్తారు. స్థిరాస్తిని యజమాని తప్ప వేరే ఎవరూ విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తుల శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్తో పాటు కొనుగోలు రిజిస్టర్ కూడా రూపొందిస్తారు. ప్రతి గ్రామంలోని రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. గిరిజనుల సంక్షేమానికి 24,000 కోట్ల పథకం. గిరిజనుల సంక్షేమం కోసం 24,000 కోట్లతో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. ఆయన మంగళవారం మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని పునరుద్ఘాటించారు. తమ పార్టీ సభలకు జనం భారీ ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. మధ్యప్రదేశ్లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ పట్ల అపూర్వమైన విశ్వాసం, మమకారం చూపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం జనజాతీయ గౌరవ దివస్ను జరుపుకోబోతున్నామని, జార్ఖండ్లో భగవాన్ బిర్సా ముండాకు నివాళులు అర్పించబోతున్నానని తెలిపారు. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా 24,000 కోట్ల పథకాన్ని ప్రకటించనున్నట్లుగా వివరించారు. మునగ పువ్వుతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.
మునగకాయల రుచి, వాటిలో ఉండే పోషకాల గురించి అందరికీ తెలుసు. అయితే మునగ పూలలోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ పువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. ఇవి ముఖంపై ముడతలను నివారిస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్ జుట్టు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. 4 పదులు దాటితే చాలు కీళ్ల నొప్పులు ఎందరినో బాధిస్తున్నాయి. అలాంటి పరిస్థితి దూరం కావాలంటే మునగపూలను ఆహారంలో చేర్చుకోండి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను, వాపులను తగ్గిస్తాయి. కొంతమందిలో ఎంత తక్కువ తిన్నా జీర్ణక్రియ సక్రమంగా ఉండదు. అలాంటి వారు ఈ పూలను భోజనంలో చేర్చుకోవాలి. విటమిన్ బి, పీచు ఇందులో పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉండే ఈ పూలు జలుబు, ఫ్లూ, ఆస్తమా, దగ్గు, గురక, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆహార ఉత్పత్తులకు ఊతం. ఏపీలో 32 ట్రెడిషనల్ ఫుడ్ క్లస్టర్లు ఏర్పాటు. ఆహార పరిశ్రమల విస్తరణకు 35% సబ్సిడీపై రుణాలు. నాణ్యత పెంపునకు శిక్షణ కార్యక్రమాలు. ప్యాకేజింగ్, బ్రాండింగ్ డిజైన్లకు సహకారం. దశల వారీగా భౌగోళిక గుర్తింపు. వచ్చే ఏడాది జనవరి నుంచి రిటైల్ మార్కెట్లోకి ప్రవేశం. నేడు జనజాతీయ గౌరవ దివస్. గిరిజన స్వాభిమాన్ ఉత్సవాలను 2023 సంవత్సరానికి గాను ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం బీచ్లో ర్యాలీని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, మంత్రి విడుదల రజని ప్రారంభించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా గిరిజన స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి 26 వరకు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. 21 బీసీ కులాల భౌగోళిక పరిమితులు రద్దు. రాష్ట్రంలోని 21 బీసీ కులాలు, ఉపకులాలకు ఉన్న భౌగోళిక పరిమితులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శెట్టి బలిజలను గ్రేటర్ రాయలసీమలో బీసీలుగా పరిగణించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. కల్తీ ఆహారం విక్రయిస్తే 6 నెలల కనీస జైలు శిక్ష. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు. కల్తీ చేసిన ఆహారం, పానీయాలను విక్రయిస్తే కనీసం 6 నెలల జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానా విధించాలని హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసింది. ఉత్తమ అథ్లెట్ రేసులో నీరజ్. భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈ ఏడాది ప్రపంచ ఉత్తమ అథ్లెట్ తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. డిసెంబర్ 11న ఈ అవార్డు కోసం విజేతను ప్రకటించనున్నారు. సాత్విక్ చిరాగ్ జోడీకి చుక్కెదురు. భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీకి చుక్కెదురైంది. జపాన్ మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ తొలి రౌండ్లోనే ఈ జోడీ నిష్క్రమించింది. నేడు ప్రపంచ కప్ తొలి సెమీఫైనల్. న్యూజిలాండ్తో భారత్ డి. ముంబై వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుండి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.